గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ లో తెలంగాణకు 12 అవార్డులు. ప్రతి విషయంలోనూ అగ్రగామిగా తెలంగాణ. రాష్ట్రంలో విస్తృతంగా వైద్య సేవలు. నిలోఫర్లో 100 పడకల ICU వార్డు ప్రారంభం. చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్. నైతిక విలువలు లేని వ్యక్తి అంటూ విమర్శలు. పరిగిలో బీఎస్పీ కార్యాలయం ఏర్పాటు. పార్టీని బలోపేతం చేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన ఎంపీ సోయం బాపురావు. ఓటమిని తట్టుకోలేక రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే స్వచ్ఛ భారత్ మిషన్ లోని పలు విభాగాల్లో దేశంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మాసెప్ ట్యాంక్ లోని CDMA ఆఫీసులో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత 7.5 సంవత్సరాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధి సమూలమైన మార్పులు తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. ఆదర్శవంతమైన పట్టణాలను రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణకు మొత్తం 12 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, ప్రతి విషయంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందంటే కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అని స్పష్టం చేశారు. గత 7.5 సంవత్సరాలుగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా అన్ని రంగాల్లో కూడా ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతో గత 7.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వివిధ రకాల కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతో ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో మా పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏదైతే ఉన్నదో ఈ రంగంలో కూడా సమూలమైన కొన్ని మార్పులు రావాలి, రాష్ట్రంలోని పట్టణాలు కూడా బాగుపడాలి అనే ఒక మంచి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మా శాఖకి మంత్రిగా నాకు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి, మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, మా కమిషనర్ GHMC లోకేష్ గారు, అదేవిధంగా మా గౌరవ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించండి, బ్రహ్మాండమైన పట్టణాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే తెలంగాణలో ఉన్నాయి అని చెప్పే దిశగా మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తేవడమే కాదు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈరోజు 142కు పెంచుకున్నాం. కార్పొరేషన్లు పెరిగినాయి 6 నుంచి 13కి, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా పెరిగి మొత్తంగా ఈరోజు 142 మున్సిపల్ లోకల్ బాడీస్ ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే 2019లో వచ్చిందో ఆ తర్వాత ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత కేవలం విధులను నిర్వచించడమే కాదు, నిధుల విషయంలో కూడా అంటే ప్రజాప్రతినిధుల యొక్క విధులేమిటి, అధికారుల యొక్క విధులేమిటి అని నిర్వచించడమే కాకుండా, డిఫైన్ చేయడమే కాకుండా
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో అప్గ్రేడ్ చేసిన 100 పడకలు ఐసీయూ వార్డును ప్రారంభించారు. వార్డుల్లో తిరుగుతూ పేషెంట్ల బంధువులతో మాట్లాడారు. ఐసీయూ నిర్మాణ సంస్థలు మరియు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు రావడం మంచి విషయమని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆరోగ్య శాఖను మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డిఎంఈ రమేష్, నిలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మందులు అన్ని ఇక్కడే ఇస్తున్నారా, బయటకు రాస్తారా? అన్ని ఇక్కడ ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? మీకు 3 పూట్ల భోజనం పెట్టినారు, మందులు ఇస్తున్నారు, డాక్టర్లు చూస్తున్నారా? మా డాక్టర్లు ఎవరు తల్లి? అల్కాపూర్, కొల్లాపూరా? ఏమైంది బిడ్డనా? ఇక్కడ ఎవరు? షాద్నగర్, ఆదిలాబాద్. ఏమైంది? కిడ్నీ ప్రాబ్లం. చిన్న బాబు కిడ్నీ ప్రాబ్లం. ఏమ్మా డాక్టర్ ఎవరు చూస్తున్నారు? అంతా నీకు అప్పు చెప్పారా? పీజీకి ఎవరిని అడిగించినా పీజీ అమ్మాయి చెప్పండి అమ్మా. వాట్ ఏం చేస్తున్నారు ఈ అమ్మాయి? అమ్మాయి ఎన్ని రోజులైందమ్మా వచ్చి? 9వ తారీఖు. ఇవాళ 14. 3 రోజులు 4 రోజులు అయింది. ఏం ఐడెంటిఫై చేసింది? ప్రొటెక్షన్ ఇప్పుడైతే మెడిసిన్స్ పైన ఏం చెప్పిందమ్మా ఇప్పటివరకు నాకు? ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. కుప్పంలో వైఎస్ఆర్సీపీదే విజయమని, కుప్పంలో 25 కౌన్సిలర్లు గెలవబోతున్నారని చెప్పారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలను వాయిదా వేయాలని కమిషనర్లను కోరుతున్న చంద్రబాబు జీవితమే 420 అని అన్నారు. 420 బిరుదును చంద్రబాబుకు ప్రజలే కట్టబెట్టారని, చంద్రబాబు నాయుడు నైతిక విలువలు లేని వ్యక్తి అని ఘాటుగా విమర్శించారు. అధికారం కోసం ఔరంగజేబు తండ్రిని, అన్నదమ్ములను మోసం చేస్తే చంద్రబాబు అధికారం కోసం ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఘనుడని అన్నారు. ప్రజానాయకుడు, ప్రజల చేత మన్నన పొందుతూ రామరాజ్యంలో రాముడు మాదిరిగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 420 అని చెప్తే చంద్రబాబు నాయుడు ప్రజలే ఇచ్చారు బిరుదు 420. చంద్రబాబు బిరుదే 420. చంద్రబాబు నైతిక విలువ లేని వ్యక్తి అతను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ కోసం తప్పిస్తూ ఉన్నాడు. పేదవాళ్ళకి ఆకలి బాధను తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు లేని రేషన్ బియ్యం తినే పరిస్థితుల్లో పేదవాళ్ళంతా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు 3 కోట్ల పేదవాడు ముందు భోంచేస్తూ ఉన్నాడు. ప్రతి పేదవాడు విద్యావంతుడు అవ్వాలనే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టాడు. ప్రతి పేదవాడు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకుని వచ్చాడు. ప్రతి పేదవాడు ఆరోగ్యం బాగుండాలనే దృక్పథంతోనే కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మనం 13 మెడికల్ కాలేజీలు పెట్టేది కాకుండా నేడు నాడు ఏ విధంగా ఉందో దాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. పేదవాడు 1000 రూపాయల పైన 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేడు. తన ఆరోగ్యం కోసమే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టినా దాన్ని 1000 రూపాయలు 1 రూపాయి ఎక్స్ట్రా అయినా కానీ పూర్తిగా గవర్నమెంట్ భరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మహిళలకంతా ఒక చట్టం తీసుకుని వచ్చాడు. 50% రిజర్వేషన్ తీసుకుని మహిళా చట్టాన్ని తీసుకుని వచ్చి మహిళలంతా కూడా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు మహిళలకి రిజర్వేషన్ చేయమంటే ఆ రోజు
నెహ్రూ క్యాబినెట్లో కూడా రిజెక్ట్ చేస్తే రిజైన్ చేసినాడు మహానుభావుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు. దాన్ని పూర్తిగా విశ్వాసంతో ఈరోజు 50% రిజర్వేషన్ పెట్టి మహిళలకంతా కూడా చైర్మన్లే కాకుండా లోకల్ బాడీస్ అంతా కూడా తీసుకుని వచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. నిర్భయంగా మహిళలు పోవాలంటే దిశ చట్టాన్ని తీసుకుని వచ్చాడు. అది రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా కూడా దిశ చట్టాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అది ఇంకా మనకు రాష్ట్రపతి నుంచి ఇంకా మనకు దానికి పర్మిషన్ రాలేదు కాబట్టి ఇంకా దిశ చట్టాన్ని ఇంకా ఏ విధంగా తీసుకుని రావాలనే ఆలోచనతో ఆయన పోతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉన్నారు. నవరత్నాల వల్ల ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నారు. పేదవాళ్ళకి ఇచ్చే చంద్రబాబు నాయుడు కూలోడిగా ఉండాలి. కూలి బిడ్డ వాడు చదువుకోకూడదు. కూలికి సంబంధించిన ఏ జాతి వాడైనా వాడి బిడ్డ ఇంగ్లీష్ మీడియం రాకూడదు. ఇంగ్లీష్ మీడియం వస్తే ప్రజల్లో ఈక్వాలిటీ వస్తుంది, రాజకీయ సమానత్వం వస్తుంది, వీళ్ళు కూడా మనతో కూడా ఈక్వల్గా అవుతారనే బాధ చంద్రబాబు నాయుడుకి ఉంది. దోపిడీ విధానాన్ని ప్రోత్సహించింది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు. ఈరోజు పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు పడుతున్నదంటే నీతిగా నిజాయితీగా ఎలాంటి దోపిడీ లేని వ్యవస్థ. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బీఎస్పీ పార్టీ నూతన కార్యాలయాన్ని ఈ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. పరిగి ఇన్ఛార్జి రాజేశ్వర్ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 60 మంది నేతలు బీఎస్పీలో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ప్రభుత్వాలు మైనార్టీ వర్గాలను నిర్లక్ష్యం చేశాయని, రైతులకు, కార్మికులకు, పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరగాలంటే బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. బీఎస్పీ పార్టీ పటిష్ట ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అరుణ్ మంచన్పల్లి శ్రీనివాస్ నస్కల్ రెడీగా ఉండండి. శ్రీనివాస్ నస్కల్ శివగణేష్ మంచన్పల్లి జీవన్ గట్టుపల్లి భరత్ మహేష్ మంచన్పల్లి కనిపించండి రవి వెంకటేష్ అయినాపూర్ నిన్న ఒక చెల్లెలు భువనగిరిలో ఉన్నప్పుడు మరి ఆ చెల్లెలు తన బ్రదర్ చనిపోతాడు. చంటి పిల్లని ఎత్తుకొని ఆయన దహన కాండలకు పోయిన తర్వాత అక్కడి నుండి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎంతో దుఃఖం ఉన్నప్పటికీ కూడా బహుజన సమాజ్ పార్టీ మాత్రమే నా కన్నీళ్లను తుడుస్తుంది, నా బాధలను మొత్తం చేర్పుతుంది అని చెప్పి ఆ చెల్లెలు ఆ చంటి పిల్లని వేసుకొని వచ్చి భువనగిరిలో మన పార్టీ కండువా వేసుకొని ధైర్యంగా అంటే ఈ బహుజన సమాజ్ పార్టీ పాలకులు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని బంధులు పెట్టినా, ఎన్ని దుకాణాలు ఓపెన్ చేసినా, ఎన్ని డబ్బులు ఎన్ని ప్రలోభాలు వేసి మనను మోసం చేయాలి చూసినా బహుజన సమాజ్ వాటి వైపు ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఇది కేవలం మిత్రులారా, టీఆర్ఎస్ నేతలు చేపట్టిన రైతు మహాధర్నాలపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. ఆదిలాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీని బదనం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్కు లేదన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి అని ఆయన అన్నారు. ఇదంతా హుజూరాబాద్లో ఓటమి పాలు కావడం తట్టుకోలేక వరిధాన్యంపై రాద్ధాంతం చేస్తున్నారని, కేంద్రం వరిధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు బజారు రౌడీల్లా మాట్లాడుతున్నారని, తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని అన్నారు. మెడికల్ కాలేజీల కోసం 3 సార్లు లేఖలు రాశామని, లేఖలు చదవరు కానీ బీజేపీ మీద బురద జల్లుతూ ఉన్నారని ఎంపీ బాపురావు విమర్శించారు. అధికారంలో ఉన్నోళ్ళకి ధర్నాలు కూర్చుంటే నేను ప్రతిపక్షంలో ఏం చేయాలి? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కాకపోతే
మీరు కేంద్ర ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడండి, లేకుంటే మంత్రులతోటి మాట్లాడి ఆ వ్యవహారాన్ని ఎట్లా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మీరే రోడ్డు మీద వస్తే మీరు మరి కేంద్రమే వరి ఉంటే ఇక మీరెందుకు మీరు రాజీనామా చేసి పక్కకు జరుపుకుంటే కేంద్రమే నడుపుకుంటుంది. కానీ అది కాదు, కానీ కుర్చీ కావాలా, పర్సెంటేజ్ కావాలా, ఇదే టీఆర్ఎస్ నడుతుంది తప్ప ఈ ప్రజలకు మాత్రం న్యాయం చేయాలనే ఆలోచన కనబడతలేదు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దని మరొకసారి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రికి ఆ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మీ భాష మాట్లాడాలంటే మాకు కూడా వస్తుంది, కానీ మేము ఆ భాష మాట్లాడడం భారతీయ జనతా పార్టీ ఆ భాష మాట్లాడడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప మీ టీఆర్ఎస్ పార్టీ లాగా పర్సెంటేజ్ల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేయదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు ఇవాళ నేను ఇంకొకటి చెప్తున్నా, ఏదైతే గత సంవత్సరం 40 లక్షల క్వింటాల్ మేము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. ఇది కేంద్రం కొన్నది, పత్తి కేంద్రమే కొన్నది, సోయలు కేంద్రమే కొంటుంది, అదే రకంగా శనగలు కేంద్రమే కొంటుంది, అదేవిధంగా తొగర్లు కూడా కేంద్రమే కొంటుంది. అన్ని కేంద్రమే కొన్నాక నువ్వేం చేస్తావు కేసీఆర్? నువ్వు అర్థం చేసుకో, ఒకసారి ఆలోచించు. అన్ని కేంద్రమే కొన్నాక నువ్వేం చేస్తావు? నీ కుర్చీ ఎందుకు, నీ ముఖ్యమంత్రి ఎందుకు? సబ్దాకా రాజీనామా చేసి ఫామ్ హౌస్లో పట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ విధంగా మాత్రం నీ రాజకీయం కోసం ప్రజల్ని మాత్రం ఇవాళ తప్పుదోవడానికి ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదు. మొన్నటి దాకా ఒకటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇంకా వేరే పార్టీ నాయకులు అందరూ ఏమన్నారంటే ఏదైతే రైతు చట్టం వలన రైతులకు నష్టం జరుగుతుంది అన్నారు. నేను ఇవాళ చెప్తున్నా, ప్రతిపక్షం నాయకులకు చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా, ఇవాళ రైతు చట్టం వల్లనే ఇవాళ పత్తికి 8,500 రూపాయలు అవుతుంది. రాబోయే రోజులలో 10,000 వరకు కూడా కాబోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ రైతు చట్టం వల్లనే ఇవాళ రైతులు ఇవాళ సోయా పండితే ఎక్కడ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తక్కువ రేటు ఉంటే మహారాష్ట్ర రాష్ట్రం పోయి అమ్ముతున్నారు, అదే రకంగా వేరే రాష్ట్రంకు తీసుకుపోయి అమ్ముతున్నారు. ఇవాళ పత్తి కూడా మన దగ్గర రేటు తక్కువ ఉంటే సామాన్య ప్రజలు చట్టాలను ఉపయోగించుకుని ఉచిత న్యాయం పొందాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సి సుమలత అన్నారు. 75వ ఆజాద్ కా అమృత్ ఉత్సవం సందర్భంగా న్యాయ సేవా శిబిరం పేదరిక నిర్మూలన పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సామాన్య ప్రజలకు న్యాయ సేవ ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం పథకాలతో ఏ విధంగా లబ్ధి పొందాలో వివరించారు. కాగా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలకి డెలివరీ అయినప్పుడు 30,000 రూపాయల ఆర్థిక సహాయం కుటుంబాలకు డెలివరీ అయినప్పుడు, మరియు మ్యారేజ్ బెనిఫిట్, కళావతి డెత్ బెనిఫిట్ 6,30,000 రూపాయలు, 6,30,000 రూపాయలు. ఉంటారో అందరూ అవగాహన కలిగి ఉండాలి. వారు ప్రమాదవశాత్తు చనిపోయినా, సాధారణమైన మరణం సంభవించినా కానీ వారికి నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంది. వారి కుటుంబ సభ్యులకు కేవలం 110 రూపాయలు దానికి చే ద్వారా ఎంత వెల్ఫేర్ మెజర్స్, కాంపెన్సేషన్ మెజర్స్, ఇది ఒక సొసైటీకి కలెక్టివ్ కాన్షియస్నెస్ కి రిఫ్లెక్షన్ ఉంది. అండ్ police being part of the criminal justice system, we take it as a matter of great honor and privilege for us to be a small part of the whole system. ఈ సందర్భంలో particularly weaker sections, it is our responsibility to take care of them in every field, and that is why మన సిటీ పోలీస్ తరఫు నుంచి స్పెషల్ మెజర్స్ ఉన్నాయి. షీ టీమ్స్, Bharosa Center, special cell for SC/ST atrocity cases, and type of program ki oka pedda advantage ante it will create more and more legal awareness and also knowledge about equality before law. So I thank everyone and particularly the Legal Services Authority for giving us this opportunity to be part of this function. Thank you. Jai Hind.
the additional collector. The in charge, Chief Judge City Courts. Sri Suresh, Metropolitan Sessions Judge. Margaret Garden, First Additional Chief Judge, the President of the Bar Association, City Civil Courts, the Secretary of the Bar Association, Metropolitan Sessions Court, the Secretaries of the Bar Association present here, my beloved judicial officers, the staff members of both the City Civil Courts and the Metropolitan Courts, the paralegal volunteers. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. వేద బ్రహ్మోత్తముల మంత్రోచ్చారణల గోవింద నామస్మరణ మధ్య శ్రీ లక్ష్మీ నరసింహుల ఉత్సవమూర్తులను కొండపై నుంచి మాడవీధుల్లో పల్లకిలో ఊరేగించారు. స్వామివారిని కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చి కళ్యాణ వీధిలో మొదలైన కలశ పూజ, విశ్వక్సేన పూజ చేశారు. కంఠోపద పాద ప్రక్షాళన గావించి స్వామివారి గోత్ర నామాలను చదివి కన్యాదానం అలరించారు. కళ్యాణ లక్ష్మి మహోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, మున్సిపల్ కౌన్సిలర్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్థానిక శ్రీలక్ష్మి శ్రీనివాస జూట్ మిల్లు వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కార్మికులకు రావాల్సిన పీఎఫ్ గ్రాడ్యుటీ బకాయిలు చెల్లించలేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. సుమారు 321 మంది కార్మికులు గతంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి రోడ్డెక్కారు. సమస్య పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదలబోమని కార్మికులు చెబుతున్నారు. కార్మికుల ఐక్యత నశించాలి మేనేజ్మెంట్ మండపం వైఖరి నశించాలి మేనేజ్మెంట్ మండపం కార్మికుల ఐక్యత ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. పొంచి ఉన్న ముప్పును గమనించక కొందరు వరద ఉధృతిలో గల్లంతవుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం రామచంద్రపురం పీవీపురం వద్ద వాగులో సరళ అనే మహిళ గల్లంతైంది. ఆ మహిళ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి గాలిస్తూ ఉన్నారు. Coach
వాడే ఉండి చేస్తామే వాడే ఉండు వాడే ఉండియా వచ్చినాం దారం పట్టుకుంటా వచ్చాడుకుంటే ఆడే ఉండి నువ్వా ఎందుకు వస్తావా అట్లా వచ్చేయాలి బాగా నుంచి రావాలా స్పాట్లో ఎంచగానే వస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛ భారత్ మిషన్ లో తెలంగాణకు 12 అవార్డులు, ప్రతి విషయంలోనూ అగ్రగామిగా తెలంగాణ. రాష్ట్రంలో విస్తృతంగా వైద్య సేవలు, నిలోఫర్లో 100 పడకల ఐసీయూ వార్డు ప్రారంభం. చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్, నైతిక విలువలు లేని వ్యక్తి అంటూ విమర్శలు. పరిగిలో బీఎస్పీ కార్యాలయం ఏర్పాటు, పార్టీని బలోపేతం చేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన ఎంపీ సోయం బాపురావు, ఓటమిని తట్టుకోలేక రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.